హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ మొక్కజొన్న మిరప తోటలోకి ఎట్లా పడబడ్డాయో చూసి ఈ మొక్కజొన్న పైరు నీళ్ళు లేక పంట బాగా దిగుబడి వచ్చినట్టుగా లేదు. ఈ దెబ్బల మీద వేసుకున్న పైరు ఈ విధంగా ఉంటుంది. చెట్టుకి ఎదిగే విధంగా కాయలు కాసినవి. చేను దెబ్బల మీద వేయటం వల్ల దీనికి ఎండుమోహం బట్టి చేను పండిన వరకు పండింది. తల వంపోయి పైరు వెచ్చగా పైరు ఎండిపోయింది. పైరు బాగా ఇబ్బందిగా ఉండటం వల్ల ఈ పైరు ఆగిపోవటం వల్ల ఈ పైరుని వీళ్ళంతవరకే కొయ్యగలిగారు. చెట్టుకి చెట్టు పండిన వరకు ఇట్లా పండినవి. వీళ్ళు కౌలు తీసుకొని వేస్తున్నారు. ఈ కౌలు వల్ల నారు బాగానే తెచ్చుకున్నారు, కానీ దీని మీద వచ్చేటప్పటికి ఇదంతా మొత్తం చెట్టు చూపిస్తున్నాను. నీ పండిన చెట్టు చూపిస్తున్నా. ఇంతవరకు పండింది కాయ. ఈడ కూడా అదే కాపు, అదే విత్తనం. చెట్లు చూడు అట్లా ఎండిపోయినాయి బెదర్స్. ఈ చెట్లకి మందులు వేయటం వల్ల ఈ నల్లి తెగులు ఉండటం వల్ల చేలలో రైతులకి బాగా ఇబ్బంది అయిపోయి బాగా దెబ్బతింటున్నారు. రైతుకి అనేది ఆదాయం తగ్గిపోయి ఉండటం వల్ల ఎంతో ఇబ్బందికరంగా ఉంటున్నారు. కాబట్టి రైతులకి మంచి మేలు రకం విత్తనాలు వేసుకున్నారు, కానీ ఉపయోగం లేకుండా ఎండిపోవటం వల్ల ప్రతి ఒక్క రైతుకి ఇదే విధంగా మా గ్రామంలో పొలాలు మా మాగాణి వీక్షించడం. మాగాణి అంతా మామూలుగా ఉంటుంది చూడండి. మినుము, పెసర, చెల్ల, పల్లెటూరు గ్రామాలు. చూడండి బ్రదర్స్, పెసర చేను చూడండి ఎలా ఉందో. పెసర చేను బాగా వైఖరి వచ్చింది. బాగా ఇప్పటికే బాగా మంచి నీళ్ళు వేసినాక మంచి వర్ణం వచ్చింది చేను. ఇప్పటికే మందులు వేసి నీళ్ళు పెట్టి తడి వేసారు. వాటి మీద జొన్న మేత అవన్నీ ఉండవి. పల్లెటూరు వాతావరణం ఈ విధంగా ఉంటుంది రైతులకి. పెసర మొక్క చూడండి కలకల్లాడుతున్నాయి.